కాలంలో కోదాడు పట్టణంలో ప్రజల సౌకర్యార్థం మొదలుపెట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు వెంటనే నిలిపేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. నిలిపేయమంటానికి కారణం ఏంటంటే ఆ పని చేసే కంపెనీయే కేఎల్ఎస్ఆర్ టెండర్ ఏదైతే వచ్చిందో ఆ టెండర్ కంపెనీయే వచ్చిన కంపెనీ బ్లాక్ లిస్టెడ్ కంపెనీ. పేరు చెప్పండి. కేఎల్ఎస్ఆర్ ఈ ఎవరైతే ఇప్పుడు పని చేస్తుందో యూజీడీ వర్క్స్ ఆ పని కేఎల్ఎస్ఆర్ అనే సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థ ఆల్రెడీ బ్లాక్ లిస్టెడ్. వీళ్ళ మీద పని ఎక్కడెక్కడైతే జరిగిందో ఆ పనులు సక్రమంగా చేయలేదని చెప్పేసి ఈ కంపెనీ మీద ఆల్రెడీ కోర్టులలో కేసులు వేసారు. ఆ సంస్థలు కేసులు ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. రాజకీయంగా వస్తున్న ఒత్తిళ్లని తట్టుకోలేక న్యాయమూర్తి కూడా ఆ బెంచ్ నుంచి తప్పుకున్నాడు. దీనికి అసలు ఏ టెండర్లు ఇవ్వద్దు అని చెప్పేసి బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీ ఈరోజు కోదాడు పట్టణంలో వచ్చి పనిచేస్తాం. మేము అడుగుతున్నది బ్లాక్ లిస్ట్ చేసినందుక లేకపోతే ఇంకోట అనే కారణంతో ఆపమనట్లే. ఎందుకనంటే వాళ్ళు చేస్తున్న పని తీరెట్టుంది అని అంటే ఇది ఈరోజు వాళ్ళు వాడుతున్న పైపులు. ఇది వాళ్ళు వాడుతున్న పైపులు. ఈ పైపు ఏడేస్తున్నారు, ఇళ్ళల్లో కాదు. బజార్లో ఒక్క బజార్కి ఎన్ని ఇళ్ళు ఉంటాయి? ఒకటో రెండో ఉంటే అపార్ట్మెంట్లు ఉండొచ్చు, లేకపోతే ఒకటి రెండు అంతస్తుల బిల్డింగ్ ఉండొచ్చు. ఆ బజారు మొత్తంలో అటు ఇండ్లు ఇటు ఇండ్లు కలిపితే ఇళ్లలోనే ఈ సైజు వాడడం సహజంగా. ఎక్కువ మంది ఎక్కువ కుటుంబాలు ఉంటే దీనికంటే పెద్ద సైజు వాడతాం. ఇండ్లల్లో కూడా వాడని ఈ సైజు పైపుల వల్ల బజార్లలో మరుగునీటి కోసం వేస్తే దీనివల్ల జరిగే ప్రయోజనం ఏంటి? కాబట్టి నాణ్యత లేని పనులతోని టెండర్ల పేరు మీద కోదాడు మున్సిపాలిటీలో దోపిడీ జరుగుతుంది అనటానికి నిదర్శనం ఈరోజు యూజీడీ వర్క్స్. ఇది ఎట్టి పరిస్థితులలో కోదాడు ప్రజలకి ఏ రకంగా కూడా ఉపయోగపడదని చెప్పేసి మేము ఘంటాపదంగా చెప్తున్నాం. ఎందుకంటే 2004 నుంచి 2009 కాలంలో 40 గ్రామాలకి గాను కోదాడు పట్టణంతో సహా అప్పుడు ఫ్లోరైడ్ బాధితులు ఎవరైతున్నారో ఆ ఫ్లోరైడ్ రహిత గ్రామాలుగా ఉంచడానికి మంచినీళ్ళ సౌకర్యం కోసం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మంజూరు చేసిన నిధులతోని వాయలసింగారంలో కోదాడుతో సహా 40 గ్రామాలకు మంచినీటి పథకం మొదలుపెట్టి దారులు లేవు, నీళ్లు లేవు, ఇంజనీరింగ్ వైఫల్యం అని చెప్పి ఒక్క మాటతో కొట్టిపడేసారు 2013లో. ఇంజనీరింగ్ వైఫల్యం మూలాన ఈ ప్రాజెక్టు పనికిరాదు అని చెప్పానంటే ఇప్పుడు ఆ పైపులు కూడా ఎత్తుకపోయారు. పైపులు ఆనవాళ్ళు కూడా లేవు. మరి ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఫ్లోరైడ్ రహిత గ్రామాలుగా ఉండాలని చెప్పేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్తోని ఫ్లోరైడ్ని తరలియటానికి పెట్టిన సింగారం ఏ పరిస్థితి అయితే గతంలో దాపురిచ్చిందో ఈరోజు మళ్ళీ కొత్తగా మొదలుపెట్టిన యూజీడీ పేరు మీద కోదాడు పట్టణానికి పట్టణ వాసులకు మొదలుపెట్టిన ఈ యూజీడీ కూడా రెండో దోపిడీ. ఆ రెండో దోపిడీ అనడానికి ప్రత్యక్షంగా ఈరోజు వాళ్ళు తవ్వి వేస్తున్న పైపులే ఉదాహరణ. ఈ మేము బయట నుంచి తెచ్చినే కాదు, తవ్వి వేస్తున్నారు. ఇవి ఈ పైపులు వేస్తారు.
ఇటీవల కాలంలో కొన్ని పత్రికలలో వచ్చింది, కోదాడు పట్టణాన్ని ఈ యూజీడీ వల్ల మొత్తం సమస్య పరిష్కారం అవుతుంది, మొత్తం ఎన్నో రోజుల నుంచి అనాదిగా ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పేసి స్థానిక శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి గారు చెప్పారు. ఈ పనికి ఎంత అని చెప్పి అన్నట్టుందంటే అభివృద్ధి పనులు 258 కోట్లతోని యూజీడీ చేస్తున్నాం అని చెప్పి చెప్పింది. కానీ అసలు పని టెండర్ ఎంత అని అంటే 182 కోట్లు మాత్రమే. ఈ పేపర్ కావాలంటే నేను మీకు ఇస్తాను. ఈ కాంట్రాక్ట్ అవార్డ్ అయింది 182 కోట్లకైతే ఈరోజు పద్మావతి గారు ఏమంటున్నారు, 258 కోట్లతోనే మేము ఈ కోదాడు పట్టణానికి మహార్దశ వచ్చే విధంగా యూజీడీ పనులను మొదలుపెట్టినాం, దీంతో సమూలంగా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి చెప్తుంది. సమూలంగా కాదు, కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీంతో ఉన్న సమస్యల కంటే ఇంకా కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ వీధులలో ఇవాళ నడి రోడ్డు మొత్తం పగలగొట్టి సిమెంట్ రోడ్లను పగలగొట్టి పైపులు వేస్తుంది. మాన్యువల్స్ సరిగా లేవు. ఈ నీళ్లు పరిమాణానికి తగ్గట్టు పోయే విధంగా ఈ పైపులు లేవు. మున్సిపాలిటీలో ఈరోజు ఎప్పటికప్పుడు మరుగు కాలువల్ని శుభ్రం చేయడానికి, చెత్త చెదారం తీసేయడానికి జనాభా ప్రాతిపదికన సిబ్బంది ఉండాలని చెప్పేసి మా కాలంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మున్సిపాలిటీ సిబ్బందిని, తాత్కాలిక సిబ్బందిని కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా మున్సిపాలిటీ అనుమతి తీసుకొని పెట్టినాం. ఆ ప్రగతి, పల్లె ప్రగతి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అప్పుడు వాళ్ళతో సిబ్బందితో పనిచేయించడం, పట్టణం దుర్గంధం నుంచి బయటపడేసింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పెట్టిన కార్మికులకి జీతాలు కూడా ఇయ్యలేమని చెప్పేసి అకారణంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేసి ఈరోజు అకారణంగా వాళ్ళని ఆ ఉద్యోగాల నుంచి వైదొలిగించారు. ఒకవైపు ఉన్న ఉద్యోగస్తులతోని పట్టణాన్ని పరిశుభ్రంగా చేయడానికి, మురికి కాలువలు తీపియడానికి ఆర్థిక పరిస్థితి బాగాలేదనే నెపంతో తొలగించిన వీళ్ళు ఇవాళ 258 కోట్లతోని నాణ్యత లేని 3-4 ఇంచుల పైపులతోని ఈ కోదాడిని నుంచి మొత్తం తిప్పలకి స్వస్తి అని చెప్పేసి మామూలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దోసుకుంటారో దోసుకోరు, మాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే మేము ఇలా అడ్డుకట్ట చేసే ఆస్కారం అవపడట్లే. ఎక్కడికక్కడ అభివృద్ధి ముసుగులో అవినీతి జరుగుతుంది కోదాడు పట్టణంలో, కోదాడు నియోజకవర్గంలో. కానీ కోదాడు పట్టణ ప్రజలు ఈరోజు తవ్వుతున్న దాని మీద అవస్థలు కొంత సరే శాశ్వత పరిష్కారం భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అంటే అనుభవించడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ దీనివల్ల ఇంకా కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు నేనేమంటున్నా అంటే ఏదో పత్రికా విలేకరుల అక్కసుతో నేను మాట్లాడట్లే. ఒక దగ్గర ఒక బజార్లో ఇప్పుడు పైపులు ఏదైతే వేసిరో ఈ కంపెనీ కేఎల్ఎస్ఆర్ కంపెనీ, అక్కడ టెస్ట్ పెడదాం, ఎంత ప్రెషర్ని తట్టుకోగలుగుతుంది. ఆ బజార్ నుంచి ఇరువైపుల నుంచి ఉన్న ఇళ్ల నుంచి వచ్చే డ్రైనేజ్ నీళ్లు బజార్లలో ఎక్కడైతే పని నడుస్తుందో వాళ్ళ బజార్లలో బయటకు వచ్చి ఒక్కసారి మీ ముందు వేస్తున్న పైపులు ఏ సైజులో ఉన్నాయో ఒకసారి చూడండి. అది సాధ్యమవుతుందా కాదా, నీళ్లు పోతాయా లేదా, మీరు ఇళ్లలో నుంచి వదిలిపెట్టిన ఒకటేసారి వదిలిపెట్టిన అటు నుంచి ఇటు నుంచి ఉన్న ఇళ్ళు వదిలిపెట్టిన నీళ్లు ఇందులో పడతాయా లేదా, అది సాధ్యమవుతుందా లేదా అనేది పట్టణ ప్రజలు కూడా గమనించాలి. స్తంభాలకి లైట్లు వేయట్లే, మురికాలువలు తీయట్లే, చెత్తా చెదారం జమైంది, వాటి గురించి మాత్రం పట్టింపు లేదు. ఆదాయం వచ్చే కాంట్రాక్టుల పేరుతో మహారాష కోదాడు పట్టణానికి పడుతుంది అని చెప్పేసి తాటికాయంత అక్షరాలతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసి ప్రకటనలకు పరిమితమవుతున్న ఇటువంటి నాసిరక పనులని వెంటనే ఆపాలనేది మా డిమాండ్. ఈ ఇచ్చిన కంపెనీ దొంగ కంపెనీ లిస్టులో పెట్టింది కాబట్టి పనిచేయడానికి కూడా రైట్ ఉన్నారు. ఎస్, మేము అన్నాము ఆల్రెడీ, ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేసినాం. దీంతో పాటు ఇంకా కొన్ని పనులు కూడా వస్తే అవి ఇవి అన్ని ఈ లిస్టెడ్ కంపెనీ కాదు, ఇది
బ్లాక్ లిస్టెడ్ కంపెనీ ఆల్రెడీ కోర్టులో వాద్యం నడుస్తుంది. వీళ్ళు జీతాలు ఇవ్వలేదు, పనులు సక్రమంగా చేయలేదు. వీళ్ళు పనులు చేసినవన్నీ కూడా ఎక్కడికక్కడ మధ్యలోనే డ్యామేజ్ అయిపోయినాయి. కాబట్టి కోర్టులోకి దావాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ కంపెనీని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా అడిగినాం. మా పార్టీ పక్షాన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా గతంలో అడగడం జరిగింది. ఈ కాంట్రాక్టర్ని ఎక్కడ గతంలో పనులు చేసినా కానీ చీకటి చరిత్రే ఉంది. ఇటువంటి కాంట్రాక్టర్ ద్వారా కోదాడు ప్రజానికాన్ని మళ్ళొకసారి ఇబ్బందుల్లోకి నెట్టొద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉంటే నాణ్యంగా ఇక్కడ పుర ప్రముఖుల్ని ఇన్వాల్వ్ చేయండి, ఒక కమిటీ వేయండి, ఎక్స్పర్ట్ ఇంజనీర్ కమిటీ ఒపీనియన్ తీసుకోండి. ఎట్నుంచి ఎటుపోతుందని అనేది, ఈ అవుట్లెట్స్ ఎక్కడ, ఎట్నుంచి ఫ్లో ఉంది, ఈ మెయిన్ డ్రైనేజ్ ఎక్కడొస్తుంది, దానికి ఏ సైజులు వాడాలి, ఏదీ లేకుండా అడ్డదిడ్డంగా చేతులు దులుపుకొని జేబులలో పైసలు వేసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కోదాడు పట్టణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మేము 5 సంవత్సరాల పనులు ఏవైతే చేసినామో ప్రజలకి, భవిష్యత్ తరాలకి, భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే విధంగా చేసినాం. ఒకటో ఆరో ఏదైనా మామూలుగా డ్యామేజ్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ప్రజాధనాన్ని మాత్రం దుర్వినియోగం చేయలేదు. కానీ అభివృద్ధి అనే ముసుగులో ఈరోజు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత